ఎస్ హైవే రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గిస్తూ వేగంగా ప్రయాణించేందుకు ఏర్పాటు చేసేది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది హైవే కాదు, హెల్వే. ఈ రూట్లో ప్రయాణించాలంటే కాస్త భయపడాల్సిందే. ప్రయాణం మొదలైన తర్వాత ఇంటికి క్షేమంగా చేరుతామో లేదో తెలియదు. ఎందుకంటే ఈ రోడ్డుపై ప్రయాణిస్తే ఇంటికంటే హాస్పిటల్కు చేరే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇంతకీ హెల్వేగా మారిన ఈ హైవే ఎక్కడుంది, అసలు ఈ కథ ఏంటి తెలుసుకుందాం. రహదారిపై గుంతను తప్పించబోయి రోడ్డు దాటుతున్న సత్యనారాయణ అనే వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడి మృతి. రోడ్డుపై గుంతల కారణంగా ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి రోడ్డు దాటుతున్న ఆంజనేయులు అనే వ్యక్తిని ఢీకొట్టిన మరో లారీ. బైక్పై వెళ్తూ గుంతలను తప్పించబోయి ఆయిల్ ట్యాంకర్ కిందికి బైక్ దూసుకెళ్లడంతో మహిళ మృతి. వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి రోడ్డుపై గుంతలను గమనించక ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో మరో మహిళ మృతి. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ప్రమాదాలు. ఆ ప్రమాదాల్లో గాయపడ్డ వందల మంది క్షతగాత్రులు. ఇవన్నీ జరిగేది వరంగల్ ఖమ్మం నేషనల్ హైవే 563 పైనే. వరంగల్ ఖమ్మం నేషనల్ హైవే 563 పై జరుగుతున్న ప్రమాదాలన్నీ వర్ధనపేట మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ నుంచి తొర్రూరు మండలంలోని ఫతేపురం వరకు, అంటే 40 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఎక్కువగా జరుగుతున్నాయి. డేంజర్ జోన్ గా ఉన్న 40 కిలోమీటర్ల పరిధిలో 30 కిలోమీటర్లు పాలకుర్తి నియోజకవర్గంలో ఉంది. రాయపర్తి నుంచి మొదలుకొని ఫతేపురం వరకు ప్రమాదాల సంఖ్య తీవ్రత అధికంగా ఉంటుంది. దీనంతటికీ కారణం రహదారిపై భారీ స్థాయిలో ఏర్పడిన గుంతలు. బైక్ల నుండి మొదలుకొని లారీల వరకు ఈ ప్రాంతం గుండా ప్రయాణించాలంటే ఎక్కడో ఓ చోట ప్రమాదానికి గురి కావాల్సిందే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇక చీకట్లో ప్రయాణం చేశారంటే గుంతల్లో జారిపడి ఆసుపత్రికి వెళ్లాల్సింది, లేదంటే ఆ వాహనం షెడ్డుకు చేరాల్సింది. ఆ స్థాయిలో ప్రమాదకరంగా గుంతలు ఏర్పడి ప్రయాణికులకు నరకం చూపిస్తుంది ఈ హైవే. గత 30 రోజుల వ్యవధిలోని ఈ రహదారిపై ఏర్పడ్డ గుంతల కారణంగా ప్రమాదాలు జరిగి 4 మృతి చెందగా దాదాపు 100 మందికి పైగా చిన్న చిన్న గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. రహదారిపై గుంతలను తప్పించబోయి వాహనాలు స్కిడ్ అయి పడిపోవడం, వాహనాలు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీకొట్టడం, ఇలాంటి సీన్స్ అన్ని కూడా ఇక్కడ కామన్ గా మారాయి. అందుకే ఈ హైవేపై ప్రయాణించాలనుకునే ప్రతి ఒక్కరూ క్షేమంగా గమ్యానికి చేరాలంటే 1000 కళ్లతో రోడ్డును చూసుకుంటూ ప్రయాణించాల్సిందే. అసలు ఈ రహదారిపై ఏర్పడ్డ గుంతలు ఏ విధంగా ఉన్నాయంటే దగ్గరకు వచ్చే వరకు వాహనదారులు వాటిని గమనించలేదు. అలా 30 కిలోమీటర్ల పరిధిలో 1000కి పైగా గుంతలు ఏర్పడ్డాయి. వర్ధనపేట మండలంలోని డీసీ తండా నుంచి రహదారి డ్యామేజ్ అధికంగా ఉంది. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తున్నటువంటి నేషనల్ హైవే 563 ఇది రహదారి కంటే నరకానికి వెళ్లే దారి అని చెప్పుకోవచ్చు. అడుగడుగున గుంతలు, మోకాలు లోయలు ఏర్పడడంతో వాహనదారులు రోజుకు 10ల సంఖ్యలో ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి. ఈ నెల రోజుల లోపల దాదాపుగా 3 మృత్యువాత పడగా 85 మందికి పైగా గాయాలపై ప్రస్తుతం మనము ఈ హైవేని చూడవచ్చు. ఇది వర్ధనపేట టౌన్లోని డీసీ తండా వద్ద ఉన్నటువంటి రహదారి పరిస్థితి. ఒక్కసారి ఎంత అధ్వాన్నంగా ఉంది. బొందలు ఏర్పడి కంప్లీట్గా మట్టి రోడ్డు నయమనే విధంగా ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి. అసలు ఆ డీసీ తండా వాసున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ పరిస్థితి ఉందా, ఏంది అసలు ఈ రోడ్ల పరిస్థితి ఏంది, క్షేమంగా పోయి వస్తున్నారా రోడ్ల బండ్ల మీద? వచ్చేసి దీసండా విలేజ్ 563 NH హైవే. అయితే ఒక వారం రోజుల క్రితం ఏం జరిగిందంటే ఒక ముస్లామే తిరుగు ప్రయాణం చావుకి వెళ్ళి తిరుగు ప్రయాణంలో డీజిల్ ట్యాంకర్ ఢీకొని ఇక్కడనే బొందలు పెట్టి మృతి ప్రయాణం అయింది. ఎక్కడికి స్పాట్ చనిపోయింది. ఈ బొందల కారణం చేపట్టి నేను లారీ ఓడుకొని స్పీడ్ వచ్చే వరకు చూసుకోలేక బొందల పడేసి ఆ డీజిల్ లారీ అని కొట్టేసి ముస్లామే చనిపోయింది. తిరుగు ప్రయాణం చావు ప్రయాణంగా వస్తా అంటే ఇది చాలా సార్లు మేము కంప్లీట్ చేసినాం కానీ ఎవరు పట్టించిన నాదులు లేదు. అందులో ఒకటి ఇక్కడ మాకు ఇక్కడ లైటింగ్ కూడా ఉన్నా కూడా చూసుకొని బొందలైనా చూసుకొని పోదాం అంటే కూడా లైటింగ్ సౌకర్యం కూడా లేదు. ఇది లేవు, లైట్ వెలువట్లేదు. అసలు మీరు కావాలంటే నైట్ వచ్చి చెక్ చేసుకోండి. దానికి ఇక్కడ పోవాలంటే రోడ్డు దాటిపోవాలంటే చిన్న చిన్న పొరగాలు కూడా భయపడి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని తీసుకోసారి ఉరికిపోయినా కూడా కాళ్ళలో చేతుల్లో ఇరిగిపోతున్నాయి. చాలా మందికి హాస్పిటల్ కూడా పోయినాం. ఒక మొన్ననే అయితే వచ్చేసి మేకపిల్ల చంపుకొని పోయినా కూడా ఆ చీకట్లో ఎవరు కనబడలే.
మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి అక్కడనే ఒక కుక్క పిల్ల అడ్డం పడేసి పాపం 2 కాళ్ళు ఇరిగిపోయింది. వరంగల్ అయిన తొర్రూరు అనేది చాలా ఘోరంగా అయిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ రోడ్డు అయితే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళి ర్యాపిడ్ వరకు పోయి చూసుకోండి, మొత్తం బొందలు గుంతలు చేపట్టి ఆ ప్రాణాలు చిన్న చిన్న గాయాలతోని హాస్పిటల్కి చూపెట్టినామని ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితిలో ఇక్కడ ఉన్నాం. అసలు ఎప్పటి నుంచి ఇట్లా ప్రాబ్లం ఉంది? అసలు ఎందుకు ఈ స్థాయి బొందలు ఎప్పటి నుంచి ఏర్పడ్డాయి మీకు? దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లంలో ఫేస్ అవుతూ ఉన్నాయి. ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రభుత్వానికి ఈ యొక్క విన్నపం ఎన్నిసార్లు విన్నవించుకున్నా చూసి చూడట్టుగానే వెళ్ళిపోతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం అనేది చేయలేకపోతున్నారు. ఈ బొందల వల్ల బైకుల మీద వచ్చే వాళ్ళు సడన్గా గుంత రావడంతో తప్పించబోయి వెనకొచ్చే వాహనాలు ఢీకొని గాయాల పాలవుతున్నారు. అసలు ఏంది ఇట్లా బొందలు ఉన్నాయి కదా, ఇబ్బందులు అయితే లేవా మీరు ప్రయాణం చేయాలంటే? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధలు అనిపిస్తున్నాయి. వచ్చేపోయేటోళ్ళకు కూడా ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. అటు ఇటు దాటాలంటే కూడా చాలా కష్టం అవుతుంది. ఒకప్పుడు ఉంటుంది కరెంట్, ఒకప్పుడు కరెంటే ఉండలేదు. ఆ కరెంటు చూసినట్టే ఉంటుంది. ఒట్టిరే ఇదివరకు ఒక్కసారి కూడా వెలగలే. చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. కుట్టుతో అంటారు అట్నే పోతారు, కుట్టుతో అంటారు అట్నే పోతారు. ఇది చూసాం కదా డీస్తండ వాసుల స్పందన. సో రోజుకు వీళ్ళ కళ్ళ ముందే 10ల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. గుంతలు సరిగా ఏర్పడకపోవడం, చీకటి ఉన్న ప్రదేశంలో వచ్చినప్పుడు ఈ స్ట్రీట్ లైట్లు కూడా లేకపోవడంతో సడన్గా గుంత వరకు రావడం, తప్పించే ప్రయత్నం చేయడంతో వెనుక వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి. కొంతమంది సడన్ బ్రేక్ వేయడంతో స్కిడ్ అయిపోవడం. అంటే మొత్తంగా ఒక ప్రమాదానికి నిలయంగా రహదారి మారింది. క్షేమంగా రహదారి గుండా వెళ్లాల్సిన ప్రయాణికులు, బైకులు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, భారీ స్థాయి లారీలు కావచ్చు, ఈ రోడ్డు వెంట వెళ్ళాలంటేనే ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. బైకులపై వెళ్ళే వాళ్ళైతే ఇంటికి వస్తారా తిరిగి రారనేటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఈ యొక్క NH 563 అయితే కనిపిస్తుంది. ప్రస్తుతము డీస్తండ వద్ద ఉన్నటువంటి రోడ్డుకు సంబంధించిన పరిస్థితి చూస్తాము. NS తండ రాయపర్తి వద్ద ఎట్లా ఉందో ఒకసారి అక్కడ కూడా పరిస్థితి ఎట్లా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి వద్ద రోజుకు సరాసరి 8 నుంచి 12 ప్రమాదాలు జరుగుతున్నాయి. నీలగిరి స్వామి తండా శివారు నుంచి రాయపర్తి మండల కేంద్రం వరకు రహదారిపై ఏర్పడే గుంతలను తప్పించబోయి అత్యధికంగా 2 వీలర్లు, ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఒక్కో చోట 1/2 ఫీట్ నుండి ఫీట్ లోతు వరకు గుంతలు ఏర్పడడంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతుంది. ప్రస్తుతం మనం పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండల కేంద్రం వద్ద ఉన్నాం. సో ఈ మండల కేంద్రం వద్ద రోడ్డు పరిస్థితి ఒక్కసారి మనం చూద్దాం. పూర్తిగా గుంతలు తవ్వినట్లుగా ఆ రోడ్డు ఎట్లా ఉంది చూడొచ్చు. ఒకసారి ఆ వెహికల్ చూడొచ్చు. వచ్చే వెహికల్ గుంతలను తప్పించేందుకు రైట్ సైడ్ టర్న్ అయిపోతుంది. సో ఆ సమయం లోపల కనుక ఎదురుగా కనుక మరొక 2 వెహికల్స్ వచ్చుంటే ఆ వెహికల్ను డాష్ ఇచ్చిన పరిస్థితి. సో ఒకసారి ఈ బొందలను చూద్దాము. ఇవి ఒక రాత్రి వేళలో వస్తే మాత్రము ఎవరికి కనిపించిన పరిస్థితి. సడన్గా వస్తే ఇక్కడ రాచి సడన్ బ్రేక్ వేస్తే స్కిడ్ అయి పడతారు, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ కనుక 2 వెహికల్ ఒకటేసారి కనుక ఈ రూట్ నుంచి వస్తే గుంతలను తప్పించడానికి అడ్డదిడ్డంగా రోడ్డుకు సైడ్లో కనుక వాళ్ళు కనుక టర్న్ చేస్తే ఒక వెహికల్కు మరొక వెహికల్ ఢీకొట్టి ప్రమాదం జరిగే అంటే ఇదంతా రహదారి వాళ్ళంతా సురక్షితంగా ఇంట్లో గమ్యస్థానం చేరేందుకు కాదు, ఇక నరక కూపాలుగా ఇక ఈ రోడ్డు ఎక్కితే బండి మీద వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తామా లేదా అనేటువంటి ఒక డౌటు ఆ స్థాయి లోపల ప్రమాదకరంగా ఈ రహదారి అయితే దాపురించింది. ఒక్కసారి మనం చూస్తే ఒక్కొక్కటి దాదాపుగా 2 ఫీట్ల వెడల్పు, 2 ఫీట్ల పొడవుతో ఉన్నాయి. దాదాపుగా ఇది 1/2 ఫీట్ నుంచి దాదాపు ఫీట్ వరకు కూడా ఈ స్థాయి లోపల గుంతలు ఏర్పడ్డాయి. అంటే ఎంతటి డేంజర్ పరిస్థితి ఈ రహదారిపై కనిపిస్తుండొచ్చు. అసలు రాయపర్తి గ్రామస్తులు ఉన్నారు, ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. అసలు ఏంది రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాము. అసలు చెప్పండి, ఈ రహదారుల పరిస్థితి ఏంది? నిజంగా ఇబ్బంది అవుతుందా? క్షేమంగానే పోతుందా బండ్ల నుంచి? చాలా ఇబ్బంది అవుతుంది. 2 ఇయర్స్ నుండి గతంలో ఇది మామూలుగా రాష్ట్ర రహదారి ఉండే, దీన్ని నేషనల్ హైవే చేసిన కానుండి ఎవరు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎవరు పట్టించుకోవడం లేదు. దీనివల్ల ప్రమాదాలు జరిగి కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది. బండ్లు రిపేర్ అవుతున్నాయి, ప్లస్ కార్లు కూడా రిపేర్ అవుతున్నాయి. ప్రమాదానికి గురయ్యి ఫ్యామిలీలు ఆగమయ్యే పరిస్థితి వచ్చి కాలు చేతులు ఫ్రాక్చర్ అయ్యే విధంగా చాలా ప్రమాదాలు ఇక్కడ జరగడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు గత 2 ఇయర్స్ నుండి గతంలో ఉన్న ప్రభుత్వం ఎంతో కొంత మేరకు వీటి ప్యాచ్ వర్కులు చేసి కొంత రోడ్లు చేయడం జరిగింది. ఇప్పుడు 2 ఇయర్స్ నుండి ఈ ప్రభుత్వం వచ్చిన కానుండి ఎమ్మెల్యే గారు కానీ కనీసం వీడ పట్టించుకునే ప్రజాప్రతినిధి అనేవాళ్ళు లేకుండా పోయింది. గతంలో ఉన్న సర్పంచులైనా వాళ్ళైనా కొంత వర్క్ చేసి ప్యాచ్ వర్క్ చేసి నీట్గా చేసి కొంత ప్రమాదాలు నివారించే వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కానుండి కనీసం స్థానిక ఎలక్షన్లలో సర్పంచులు లేక, స్థానిక ప్రజాప్రతినిధులు లేక, ప్లస్ నేషనల్ హైవే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని ఎవరు అప్రోచ్ కాకుండా ఉండడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా
వాళ్ళు స్పందించి ఈ యొక్క రోడ్లను మరమ్మతు చేసి ఎన్హెచ్ వాళ్ళతోటి చేయించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. గవర్నమెంట్లు పట్టించుకొని రోడ్లను బాగు చేస్తే బాగుంటుంది. ప్రతి ప్రాణం అరిచేతిలో పెట్టుకొని మాకు రెగ్యులర్గా మేము వరంగల్ తొలూరు పోతాం వర్క్ల మీద. పోవాలంటే చాలా భయం అవుతుంది. తిరిగి ఇంటికి ఎట్లా సేఫ్గా వస్తామా రామన్న పరిస్థితులు ఇప్పుడు అవపడుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు. రహదారి వెంట కనుక వాహనాలు వస్తుంటే ఈ గుంతలను తప్పేయడానికి వాళ్ళంతా కూడా ఆపోజిట్ సైడ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే అదే సమయంలో ఏదైనా వెహికల్ కనుక భారీ వాహనం అటు నుంచి వస్తే ఈ వెహికల్ వెళ్ళి ఎదురుంచి వాహనం ఢీకొంటుంది. అంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం వస్తుంది. సో ఇదంతా కూడా ఈ భారీ గుంతలు ఏర్పడము, ఈ గుంతలను తప్పించుకోవడానికి వాహనదారులు చేసిన ప్రయత్నాల వల్ల భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా బైకులకు సంబంధించి కూడా అందులో కనుక బైక్ పడితే పూర్తిగా ఆ ఎక్సెల్ రాడ్లు కూడా విరిగిపోయే పరిస్థితి. సో మనం చూడవచ్చు ఎంత ప్రమాదకరంగా ఉంది. సో లారీ వచ్చింది, పక్క నుంచి కారు వెళ్తుంది. అంటే ఎవరు కదిలినా కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం. అంటే ఈ స్థాయి లోపల రహదారులు అధ్వాన్నంగా ధ్వంసమైనా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి బాధితుల ఆవేదన. రోజు వాళ్ళ కళ్ళ ముందే ప్రమాదాలు జరుగుతున్నాయి, కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో ఈ గుంతలను ఇప్పటికైనా కూడా తాత్కాలిక మరమ్మతులనే చేయాలి, లేకుంటే పూర్తిగా రహదారిని మరొక లేయర్ అన్న వేసి ప్రమాదాలు జరగకుండా కాపాడాలనేటువంటిది రాయపర్తి వాసుల నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. రాయపర్తి మండలంలోని మైలారం వద్ద గుంతలను తప్పించబోయి సత్యనారాయణ అనే వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. వరంగల్లో నివాసం ఉండే సత్యనారాయణ తన తమ్ముడిని కలిసేందుకు మైలారం వచ్చి వెళ్తూ మరణించాడు. గత 15 రోజుల వ్యవధిలో మైలారం వద్ద 4 బైకులు, ఓ ఆటో ప్రమాదానికి గురయ్యాయి. ఇప్పుడు మనం పానకుర్తి నియోజకవర్గంలోని మైలారం వద్ద ఉన్నాం. ఒకసారి మైలారం వద్ద పరిస్థితి, ఇది హైవే పరిస్థితి చూద్దాం. సో ఈ రోడ్ అంతా కూడా ఇట్లాంటి కంప్లీట్గా చిన్న చిన్న గుంతలు. ఒకసారి మనం ఆ రోడ్డు అంతా చూడవచ్చు. ఇక మైలారం గ్రామం వద్ద కొంత రైట్ కర్వ్ తీసుకుంటుంది హైవే అంతా కూడా. సో ఆ ప్రాంతం అంతా కూడా వందల సంఖ్య లోపల గుంతలు ఏర్పడ్డాయి. సో ఈ గుంతల ప్రభావంతో ఆ వెహికల్స్ కూడా కంప్లీట్గా స్లో అయ్యి వచ్చి రావాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ కనుక డ్రైవర్లకు ఈ యొక్క రూట్ కొత్తదైతే మాత్రము ఇక్కడికి సడన్గా స్పీడ్ బ్రేక్ వేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం. ఆ భారీ స్థాయి లారీలు కావచ్చు, ఆ కార్లు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ కంప్లీట్గా ఇక్కడ స్పీడ్ బ్రేకర్ల మాదిరిగా ఈ గుంతలు ఏర్పడ్డాయి. సో ఇవి గమనించకపోతే మాత్రము ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. కొన్నిసార్లు అతివేగంతో వచ్చే వాహనాలు తమ రూట్ను వదిలిపెట్టి ఆపోజిట్ రూట్ లోపలికి వచ్చి ఈ రోడ్ నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూడవచ్చు, ట్రాక్టర్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాల్సిన ట్రాక్టర్కు దారి కూడా ఇవ్వకుండా ఆ లారీ కంప్లీట్గా రైట్ సైడ్ వచ్చేసి, అంటే తన రూట్ నుంచి కాకుండా కంప్లీట్గా ఆపోజిట్ రూట్లోకి వచ్చి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అంటే ఈ స్థాయిలో రోడ్డు అంతా కూడా ధ్వంసం కావడంతో వాహనదారులంతా ఇష్టారీతిన ఇక్కడ డ్రైవింగ్ చేయడం, దాంతో ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. అసలు మైలారం వద్ద అసలు పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఆ స్థానికులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది ఈ రోడ్డు పరిస్థితి ఏంది, ఎట్లా అసలు ప్రయాణం ఎట్లా జరుగుతుంది, ఎట్లా రోడ్లు గుంతలు పడి వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఏంటంటే వర్షం పడి ఆ గుంతలలో నీళ్లు ఏర్పడేసరికి అది చిన్న గుంత పెద్ద గుంత అని ఏర్పడాక దాంట్లో బైక్ స్కిడ్ కూడా పడడం జరుగుతుంది. రీసెంట్లీ మైలారం ఊరి శివారులో బస్సు లారీ యాక్సిడెంట్ అయింది. దానికి కారణం, మెయిన్ కారణం బొందలే. ఆర్ఎండ్బి అధికారులు దీని మీద వెంటనే స్పందించి త్వరగా దీన్ని ఏమంటారంటే కొత్త హైవే వస్తుంది, 4 లైన్ వస్తుంది అని అంటున్నారు. అది వస్తుందో రావట్లేదో తర్వాత ముచ్చట. ఫస్ట్ అయితే ఈ గుంతలను సాఫ్ చేసి యాక్సిడెంట్లను నివారించాలని కోరుకుంటున్నాను. దాదాపు ఎన్ని రోజుల నుంచి గుంతలు బాగా లోతు ఎక్కువై డ్యామేజ్ ఎక్కువైంది. సో ఈ మధ్యలో ప్రమాదాలు జరిగినాయా? రీసెంట్లీ ఒక 1 మంత్ బ్యాక్ నుంచే కొంచెం గుంతలు బాగా, వర్షాకాలం కదా ఏర్పడతాయి, తొందరగా గుంతలు కూడిపి వాహనదారులకు ఇబ్బంది కాకుండా. మొన్న రాయపర్తి వర్ధనపేట మధ్యలో భార్యాభర్తలు బండి మీకలు పడ్డారట ఈ గుంతలు చేయబోతే. ఇంతకుముందు చెప్పిన విధంగా రోడ్డుకి అవతల సైడ్ పోయేటోడు ఇవతల సైడ్ వస్తాడు, ఇవతల సైడ్ పోయేటోడు అవతల సైడ్ పోతాడు. కొంచెం వెంటనే స్పందించి ఆర్ఎండ్బి అధికారులు తక్షణం ఆ గుంతలు లేకుండా నివారించాలని కోరుకుంటున్నాం. సో ఇది మైలారం గ్రామస్తుల స్పందన చూసాం కదా. మొత్తంగా రోడ్లపై ఒకవైపు వెళ్లాల్సిన వాహనం గుంతలను తప్పించడానికి మరోవైపుకు టర్ను తీసుకుంటారు. దీంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది, మరణించే వారి సంఖ్య పెరుగుతుంది, క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుంది. సో ఈ రోడ్లు వర్షాకాలం తర్వాత పోస్ట్ మాన్సూన్ సీజన్లో ఈ డ్యామేజ్ అంతా ఎస్టిమేట్ చేసి రిపేర్లు చేయాల్సి ఉండగా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఇలా ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప వీటిని అరికట్టేందుకైతే ప్రభుత్వం చర్య తీసుకోలేదనే ఒక
ఆవేదన అయితే స్థానిక నుంచి వినిపిస్తుంది. మొత్తానికైతే మైలారం గ్రామం దాదాపుగా రాయపర్తి నుంచి మైలారం వరకు 3 కిలోమీటర్ల దూరం అంతా కూడా ఇదే విధంగా గుంతలు ఏర్పడి వాహనదారులకు ప్రయాణించడం చాలా ఇబ్బందిగా ఉండి యాక్సిడెంట్లు అవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మైలారం వద్ద ఉన్నటువంటి నేషనల్ హైవే 563 రహదారిపై ఉన్నటువంటి గుంతల పరిస్థితి. తొర్రూరు మండలంలోని వెలికట్టి వద్ద రహదారి పరిస్థితి అయితే మరీ దారుణం. ఇక్కడ రోజుకు 20కి పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గొయ్యిలాగా ఏర్పడ్డ గుంతల్లో పడి వాహనాలు డ్యామేజ్ అవుతున్నాయి. రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను గుర్తించడం కాస్త ఆలస్యమైన ఒళ్ళు హూనమవ్వాల్సిందే. ప్రస్తుతం మనము వెలికట్టే విలేజ్ వద్ద ఉన్నాం. వెలికట్టే వద్ద రహదారి పరిస్థితి ఒకసారి చూడొచ్చు. పూర్తిగా దాదాపు 10 నుంచి 11 సెంటీమీటర్ల లోతుతో ప్రస్తుతం అక్కడ గుంతలు మొదలయ్యాయి. సో మనం చూస్తున్నటువంటి ఈ క్రాస్ వద్ద దాదాపుగా 12 ఇంచుల వరకు కూడా ఒక్కొక్క చోట గుంత కనిపిస్తుంది. ఒకసారి వాహనం వస్తుంది, మనం ఒకసారి లైవ్లో చూద్దాము అసలు ఎట్లా పాస్ అవుతుంది. ఆ వెహికల్ కూడా అక్కడ బొందలో 2 వీలర్ కొంత ఫాస్ట్గా ఉండుంటే స్కిడ్ అయి పడిపోయే పరిస్థితి. ప్రస్తుతం లారీ చూడవచ్చు, అంత హెవీ వెహికల్, అంత భారీ టైర్లు ఉన్నా కూడా అంత స్లో అయ్యి దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల స్పీడ్కు వెహికల్ స్పీడ్ తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి. అంత దరిద్రంగా ఈ రహదారి మారిపోయింది. ఆ కార్లకు సంబంధించిన బానెట్ కూడా ఆ గుంతలో టైర్ పడితే బానెట్ కంప్లీట్గా రోడ్డుకు తాకి డ్యామేజ్ అయ్యే పరిస్థితి. సో మనం ఆటో పరిస్థితి చూసాం, ఆటో కూడా కంప్లీట్గా వన్ సైడ్ రావాల్సి. ప్రస్తుతం ఆ లారీని చూడొచ్చు, ఈ గుంతలను తప్పించడానికి కంప్లీట్గా ఆపోజిట్ రూట్లోకి వెళ్ళాడు. సో ఆ రూట్ నుంచి కనుక ఆ సమయంలో మరో వాహనం కనుక అంతే స్పీడ్తో వచ్చుంటే భారీ ప్రమాదం జరగాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు మనం ఈ వెహికల్స్ అన్నీ కూడా ఈ గుంతల నుంచి తప్పించుకోవడానికి ఒకసారి చూడొచ్చు. ఈ వెహికల్ మనం లైవ్లో చూసాం కదా, అట్లా పట్టీలు విరిగిపోయేటువంటి డ్యామేజ్ జరిగేటువంటి అంత దరిద్రంగా ప్రస్తుతం ఈ రోడ్లో గుంతలు కనిపించాయి. ఒకసారి మనం ఆ గుంతలను తప్పించడానికి భారీ స్థాయి లారీలు రోడ్డు పక్క నుంచి వెళ్ళాయి. సో అంటే ఆ గుంతను తప్పిస్తూ ఇటువైపున వాళ్ళు రూట్ చేసుకున్నారు. అంటే ఇక్కడ కూడా భారీ స్థాయి గుంత ఏర్పడింది. ఒకవేళ కనుక కొత్త వ్యక్తులు రాత్రిపూటో లేకుంటే అజాగ్రత్తగా కనుక డ్రైవింగ్ చేస్తూ వస్తే ఆ గుంతల్లో ఆ కనుక టైర్ పడితే కంప్లీట్గా బ్యాలెన్స్ అవుట్ అయ్యి బోల్తా పడతాయి. ఒకవేళ దాన్ని గమనించి వాళ్ళు కనుక లెఫ్ట్ సైడ్ కనుక తిరిగినా కూడా కంప్లీట్గా మనం లైవ్లో చూసాం కదా, ఆ స్థాయి లోపల ప్రమాదకరంగా ఎంత ప్రమాదకరంగా గుంతలు ఉన్నాయో. ఆ వెహికల్కి సంబంధించిన డ్రైవరు కంట్రోల్ చేయడాడు, మ్యాక్సిమం కంట్రోల్ చేశాడు. సో అది కనుక దారి తప్పుంటే ఆ ప్రమాదం జరిగేది. సో ఈ వెహికల్ కంప్లీట్గా అబ్జర్వ్ చేశాడు, ఆ బ్రేక్ వేసి ఆ డ్యామేజ్ కాకుండా కూడా వెళ్ళాడు. సో అంటే ఇంతటి ప్రమాదకరంగా ప్రాణాలు తీసే విధంగా ఈ రోడ్లు మారిపోయాయి. సో ఒకవేళ కనుక కారు కానీ ఇతర వాహనాల డ్రైవర్ కానీ లెఫ్ట్ సైడ్ నుంచి గుంతను తప్పడానికి లెఫ్ట్ సైడ్ వస్తే ఈ గుంతలో కనుక టైర్ పడితే కంప్లీట్గా ఇక్కడ నుంచి బౌన్స్ అయిపోయి ఎగిరిపోయి ఆ వాహనం పల్టీ కొట్టి పడుతుంది. ఒకవేళ ఇటు ఇది గుంత తయారైందని చెప్పేసి కనుక రోడ్డు వైపు వెళ్తే ఆ గుంతలో కనుక వెహికల్ టైర్ పడితే కంప్లీట్గా దాని పట్టీలు కూడా విరిగిపోయి బోల్తా పడే అంటే ప్రమాదకరంగా ప్రాణాలు తీసే విధంగా రోడ్లు మారాయి. ఇదంతా ఒక హైవే కాదు, హెల్వే, నరకానికి దారిగా ప్రస్తుతము ఈ పాలకుర్తి నియోజకవర్గంలోని అటు రాయపర్తి నుంచి మొదలుకుంటే మాటేడు వరకు కూడా ఈ 28 కిలోమీటర్ల మేర ఇట్లాంటి పరిస్థితే. సో అంతటి భారీ వాహనాలు కూడా మనం చూస్తే కంప్లీట్గా ఇట్ల నుంచి ఈ గమనించలేని పరిస్థితి. సో మనం ఆ కార్ డ్రైవర్ని చూసాం. సో అంటే లెఫ్ట్ సైడ్ గుంతను తప్పించడానికి లెఫ్ట్ సైడ్ రోడ్డు దిగాడు. సో ఒకవేళ కనుక వాహనం స్పీడ్ తగ్గించకపోతే ఇక్కడ బోల్తా పడి ప్రమాదం జరిగేది. సో ఈ స్థాయి లోపల దరిద్రంగా రోడ్లు మారిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. రోజు 10ల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూ క్షతగాతులు అవుతున్నారు. అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో రోజు ప్రమాదాలు మామూలుగా మారాయంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం. మనకు సన్నూరు క్రాసు, ఆ తర్వాత మైలల నుంచి మొదలుకుంటే కిష్టాపురం క్రాస్ నుంచి తొర్రూరు వరకు మున్సిపాలిటీ వరకు కూడా ఇట్లాంటి పరిస్థితి, ఇంతటి అధ్వాన పరిస్థితి. ఇది ప్రస్తుతము వెలికట్టే వద్ద ఉన్నటువంటి ఆ రోడ్డుకు సంబంధించినటువంటి అప్డేట్. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో తమ సొంత ఖర్చులతో గుంతలను మట్టితో పూడుస్తున్నారు. ఇలా అయితే కాస్తైనా ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చని చెప్తున్నారు. ఒకరోజు అందరు కూడా మంచి ఇంత సందాలు వేసుకొని ఈ మట్టి వేయడం జరిగింది. సైడ్కి కూడా ఘోరంగా ఉండే, ప్రాణాపాయంగా ఉండే. దీనికి మట్టి పోసారు. మట్టి పోతే అదే రోజు వర్షం కొట్టడం వల్ల టైర్లకు కత్తుకొని ఆ మట్టి అంతా మళ్ళీ వెళ్ళిపోయింది. సేమ్ మళ్ళీ సాయంత్రం వరకు సేమ్ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా ఇది సుమారు ఒక 6 నెలలుగా వస్తుంది. దీన్ని పట్టించుకునే వారు లేక ఇలాగే అయిపోయింది. సర్పంచ్లో ఎవరైనా ఉంటే ఎప్పుడో క్లియర్ అయ్యేది.
ఇప్పుడు ఎవరు పట్టించుకోలే వాళ్ళు లేక బాధలతోటే ఇలా తీస్తుర్రు. పాలకుర్తి నియోజకవర్గంలో కీలకమైన తొర్రూరు శివార్లో కూడా రోడ్డు పరిస్థితి ఇదే. ఈ ప్రాంతంలో ప్రమాదాలకు గురయ్యే వాహనాల కంటే క్షేమంగా వెళ్లే వాహనాల సంఖ్యను వేళ్లపై లెక్కించేలా ఉంది అక్కడి పరిస్థితి. ఎన్నిసార్లు అధికారులకు స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించుకున్నా పట్టించుకోవట్లేదంటున్నారు. మామూలుగా రోడ్డు ప్రమాదాలు అంటే డ్రైవర్ నిర్లక్ష్యము, అధిక వేగము కారణమవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ గుంతలే ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. మరింత మంది ప్రాణాలు పోకముందే ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ రోడ్లను మరమ్మతు చేయాలని కోరుతున్నారు స్థానికులు. ప్రస్తుతం మనం తొర్రూరు మండలంలోని మాటేడు వద్ద ఉన్నాం. ఒకసారి మాటేడు వద్ద ఈ రహదారి పరిస్థితి చూడొచ్చు. వచ్చే వాహనాలు కూడా ఈ యొక్క గుంతలో పడితే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళంతా 2 వీలర్స్ కానీ ఈ ఆటోలు కానీ 4 వీలర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆపోజిట్ డైరెక్షన్లో పోయి వెళ్ళి వ్యతిరేక మార్గంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి చూడొచ్చు. ఆ ఆటో కూడా ఈ యొక్క గుంతలో పడితే వెహికల్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లోపల వెళ్ళి మరీ పోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితి పూర్తిగా పాలకుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి రాయపర్తి మొదలుకుంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ మాటలు దాదాపు 28 కిలోమీటర్ల మేర ప్రతి గ్రామం వద్ద ఇట్లాంటి గుంతలు ఒక్కొక్క చోట ఫీట్ వరకు లోతు కూడా ఉండి భారీగా ప్రమాదాలకు కారణమవుతున్న పరిస్థితి. ఇక ఇట్లాంటి హోల్స్ అన్నీ కూడా చూసుకుంటే ఈ రహదారిపై దాదాపు 1280కి పైగా ఈ 28 కిలోమీటర్ల పరిధి లోపలే 1280 పాతి హోల్స్ మనం చూసాం. అంటే ప్రమాదాలకు నిలయంగా మారి ప్రాణాలు పోతున్నా కూడా వీటిని మరమ్మత్తు తాత్కాలికంగానే ఒక లేయర్ వేయడం కానీ అటు ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ పట్టించుకోవటటువంటి ఆవేదన స్థానికుల నుంచి వ్యక్తమవుతుంది. గత నెల రోజుల్లోనే 30 రోజుల వ్యవధిలోనే 3 మృత్యువాత పడగా దాదాపు 80 మందికి పైగా క్షతగాత్రులు కాళ్ళు చేతులు విరగొట్టుకున్న పరిస్థితి. రోజు లెక్కలేని ప్రమాదాలు ఈ 28 కిలోమీటర్ల పరిధి లోపలే జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న గాయాలతో ప్రాణాలు బయటపడిపోతున్న మ్యాక్సిమం వెహికల్స్ అయితే డ్యామేజ్ అవుతూ పూర్తిగా రిపేర్లకు వెళ్లాల్సిన పరిస్థితి, లక్షల లోపల నష్టపోతున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా 28 కిలోమీటర్ల మేర వ్యాపించినటువంటి ఈ రహదారిపై ఈ డ్యామేజ్ని కనుక త్వరితగతిన ఈ యొక్క టెంపరీ కానీ పర్మనెంట్ సొల్యూషన్ కానీ చూపించకపోతే మరిన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉంది. మరి వేల మంది క్షతగాత్రులయ్యే ప్రమాదం. సో ఇప్పటికైనా ఓవైపు అధికార యంత్రాంగము స్థానిక ఎమ్మెల్యే పట్టించుకొని ఈ యొక్క అధ్వాన్నంగా మారి గుంతలమయంగా మారినటువంటి ఈ హైవేను రిపేర్ చేసి హైవేగా మారుస్తారా, లేకుంటే ప్రజల ప్రాణాలు పోతే మాకేంటి అంటూ కూడా పట్టినట్లుగా వ్యవహరిస్తారా వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, వరంగల్.